హోటల్ కాదురా, పోలీస్ స్టేషన్. సార్ సార్ మీరు ఎక్కడ ఇంతకీ ఎవరు మీరు, ఏం జరిగింది? మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్. మా పెద్దోళ్ళు మమ్మల్ని చంపేద్దాం చూస్తున్నారు సార్. మీరు ఎలాగ మమ్మల్ని రక్షణ కల్పించాలి సార్. ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? హైవే మీద. రాంగ్ క్వశ్చన్. ఈడెక్కడ దొరికారని అడగాలి. సుధాన్ కూడా వదలవా? సరే పేరు చెప్పు. సుధీర్ సార్. ఇది కాదు నాది. సుధీర్ సార్. నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు? స్వాతి, పద్మజ, ఏదో ఒకటి కరెక్ట్ గా చెప్పండి. నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు పద్మజానా స్వాతినా? నేను ప్రేమించిన అమ్మాయి పేరు అడిగారు. నేను ప్రేమించిన అమ్మాయి పద్మజ సార్. మరి ఈ అమ్మాయి స్వాతి అంటుంది. ఈవిడ పేరు స్వాతి సార్. మరి పద్మజ ఎవరు? నేను ప్రేమించిన అమ్మాయి సార్ 4th క్లాస్ లోని. 4th క్లాస్ లో ఎవడైనా ప్రేమిస్తాడరా? 4th క్లాస్ ఏంటి సార్? నేను పుట్టినప్పుడు నా పక్క బెడ్ లో ఉన్న పాపను ప్రేమించా. అవునా? నర్సును కదా? నర్సే కదా ఎత్తుకుంటుంది. ఎత్తుకోగానే కనుగొట్టింటాడు. నువ్వు ఎక్కడుంటావు? నేను విజయవాడ సార్. కడపండి. నువ్వు ఏ ఉద్యోగం చేస్తుంటావు? నేను మిషన్స్ రిపేర్ చేస్తూ ఉంటాను సార్. ఏ మిషన్స్ రా? ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్స్, ఏసీ మిషన్స్ ఉంటాయి కదా సార్. ఆ మిషన్స్ ఏమైనా పాడైతే మనం వెళ్ళి ఇళ్లలో ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు? గంటగా మాట్లాడాను సార్. అరే గంటలో ప్రేమ ఎలా పుడుతుందిరా? హైవేలో పుట్టింది. అవునరా, ఒక విషయం చెప్పు. ఒక అమ్మాయిని గంటలో పడేయడం అంటే అంత ఈజీ కాదు. ఏం చెప్పి పడేసావు? ఒక మాట సార్. ఏంటి? నేను చచ్చిపోతే ఏడుస్తారో తెలియదు కానీ అబ్బా ఏడిస్తే నేను చచ్చిపోతా. పరువు తీసావు. ఇవన్నీ అనవసరంగానే ఒక విషయం చెప్పు. నువ్వు విజయవాడలో ఉంటావు, ఆవిడ కడపలో ఉంటుంది. మీ ఇద్దరికి కనెక్షన్ ఎలా కుదిరింది? సార్ వాళ్ళ ఇంట్లో మిషన్ రిపేర్ వస్తుందంటే నాకు ఫోన్ చేస్తే విజయవాడ నుంచి కడప మిషన్ రిపేర్ చేయడానికి వెళ్తే నమ్మడానికి ఎరుపప్పలా కనిపిస్తున్నానా? అంటే నేను విజయవాడ కడప అప్ అండ్ డౌన్ చేస్తాను సార్. ఎందుకురా? కడప మనకు మిషన్ ఉంది సార్. వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి అర్జెంట్ రమ్మను. సార్ మా అమ్మ నాన్నకు ఫోన్ చేస్తారు. వాళ్ళే మమ్మల్ని చంపేద్దాం చూస్తున్నారు. మీరే మాకు రక్షణ నేను కల్పించారు. రక్షణ కల్పిస్తా. మీరు ఇద్దరు ఇటు రండి. ఎస్పీ గారు న్యూస్ ఇప్పుడే చూస్తాను సార్. టీవీ ఆన్ చేయ. ఇప్పుడే అందిన తాజా సమాచారం. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, నెల రోజుల పాటు లాక్ డౌన్ విధింపు, అన్ని షాపులు మూసివేత, నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతి. స్టే ట్యూన్, లేటెస్ట్ అప్డేట్. సార్ లాక్ డౌన్ పెట్టారు. మీ అమ్మా నాన్న రావాలంటే కష్టం గానీ మీరే హైదరాబాద్ లో ఎక్కడొక్కడ సెట్ అవ్వండి. సార్ హైదరాబాద్ లో మాకెవరు తెలుస్తారు సార్? నాదేమో విజయవాడ, ఈవిడేమో కడప. మేము ఎక్కడ ఉంటాం సార్? మరి ఎక్కడుంటారు? నన్ను అడుగుతారేంట్రా? లాక్ డౌన్ అంటే అన్ని హోటల్ లాడ్జీలు కూడా మూసేస్తారు సార్. మేము ఎక్కడంటే ఎక్కడే ఏదో చోట ఏదో ఒక రూమ్ కానీ సెల్ కానీ. ఏందా ఇది? పోలీస్ స్టేషన్ అనుకుంటున్నా, లాడ్జీ అనుకుంటున్నాడా? ప్రజల్ని కాపాడడం మన బాధ్యత. అవును కరెక్ట్. ఏ లాక్ డౌన్ 2 రోజులు తీసేస్తారా? మీ కన్న కూతురు అయితే మీరు ఉండనివ్వరండి. ఎవరు కాదు, ఉండనివ్వరా? సరిగ్గా డైలాగ్ చెప్పరా. వెళ్ళు. సార్ ఎక్కడ సార్? ఈ సెల్ ఉండొచ్చా? ఆ సెల్లో నుండి ఉన్నది ఒకటే సెల్. రండి. ఆ దండలు పక్కన పడేయండి. మళ్ళా అడ్డు. సార్ ఎస్ఐ గారు దుప్పటి దిండు. చెప్పరా ఏంటి? సార్ మనకు కట్టెనే ఉందా సార్? కొంచెం కట్టన ఎందుకు? కాదు సార్, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటా, కొంచెం ప్రైవసీ ఉందా? ఇలా కట్టనం అయ్యండి అయ్యా. ఆఖరికి మా బతుకులు కట్టలేసి ఇలా పోయింది. ఏంటి హెడ్ కానిస్టేబుల్ గారు రండి. సార్ ఎస్ఐ గారు ఏంట్రా? కొంచెం పాలు, అలవా, పూలే ఉన్నా. సిగ్గులేని జన్మ. అవన్నీ ఎందుకురా? పెళ్లి అవగానే మీకు తెలుసు కదా సార్, ఫస్ట్ కార్యక్రమం తెలుసంటే మాకు మా పెద్దలు చేశారు. సార్ ఇప్పుడు మీరే సార్ మాకు పెద్దలు. పాలు అవి తీసుకొచ్చి ఇవ్వండి అయ్యా. కంగ్రాట్స్ సార్. ఎందుకురా? కంగ్రాట్స్ అండి. ఏమైందిరా? నీళ్ళు వేసుకుంది. లాక్ డౌన్ కదా, అమ్మటే వచ్చింది. అవునరా, ఇంకా 15 రోజులు లాక్ డౌన్ కూడా అప్పుడే వామిటింగ్స్ ఎలా వచ్చాయి? సార్ మన సంగతి మీకు తెలుసు సార్. సరే సార్ లోపలికి వెళ్ళి తగలండి. లోపలికి వెళ్ళండి సార్. శ్రీమంతం చేయరు అమ్మాయికి. కూర్చో. ఆ 15 రోజులు అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి. టీవీ ఆన్ చేయండి ఒకసారి. ఇప్పుడే అందిన తాజా సమాచారం. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కేసుల వల్ల మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపు. వీళ్ళకి పండగే. ఏడేంటి దూరిపోయి ఉంటాడు లోపలికి. అడపని అదే మా
మాయ గారు అయ్యో మగపిల్లడు ఒరే 2 నెలల్లో కడుపు వచ్చినందుకు ఆశ్చర్యం కలగలేదు కానీ పుట్టిపోయాడు ఎంత పుట్టాడు. న్యూస్ పెట్టండి, ఈ దరిద్రాన్ని ఇవాళ తొదలగొడతాను. ఇప్పుడే అందిన తాజా వార్త, దేశంలో కరోనా కేసులు తగ్గడంతో లాక్డౌన్ ఎత్తివేత. లాక్డౌన్ ఇచ్చేసారంట, బయలుదేరండి. ఒక్క నిమిషం సార్. నానా మీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా? దానిరా చెప్తా. ఎక్కడికి వెళ్తున్నారా? లాక్డౌన్ ఎత్తేసారు, బయటకు పోరా. లాక్డౌన్ ఎత్తేస్తే బయట ఎవరు తెలుస్తారు? మాకు ఇక్కడే కొంచెం ఏదైనా ఒక 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతాం. ఎలా కుదురుతుందా? ఇది పోలీస్ స్టేషన్. ఆ పోర్షన్ రెండుకి ఇవ్వండి సార్. ఆ పోర్షన్ రెండుకి ఇవ్వండి సార్. సంవత్సరం అయిందిరా లాక్డౌన్ లో బట్టలకి. మా బాధ ఎవరితో చెప్పుకోవాలరా? పొండిరా పొండి. సార్ ఆ మేనల్లుడికి ఏమన్నా గిఫ్ట్ ఏదన్నా చెక్ లాంటిది ఏమన్నా? చేయని ఎవడికి మాట్లాడుతున్నాడు? దరిద్రం వదిలించేటప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి. ఇవ్వండి చేయను. ఏయ్! ఏం చేస్తున్నావురా? ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళాను సార్. ఫేస్ వాష్ వేసుకున్నట్లేదు, ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టుంది. పోండి ఎక్కడి నుంచి. సార్ మా పిల్లం కనిపించట్లేదు. ఇప్పుడు నుంచి కనిపించట్లేదు. లాక్డౌన్ ముందు నుంచి కనిపించట్లేదు సార్. ఫోటో తెచ్చావా? ఆ, తెచ్చాను ఫోటో సార్. ఇచ్చే. ఆ, ఇదిగో ఒక్క నిమిషం. అప్పర్ గారిని ఇంటి వరకు వెళ్ళి వస్తానండి. సార్ మీ సీట్ సిరిగిపోయింది. ఎందుక? వాడు తీసుకొచ్చింది వీడి పెళ్ళన్న, ఇది నీ పెళ్ళమా? అవును. ఎన్ని రోజులైంది పెళ్ళి? 1 నెల కూడా కాలేదు సార్. మనల్ని మోసం చేశాడు సార్. ఏరా ఎలా ఉన్నా? కరోనాకి షేప్ ఉంటే సేమ్ ఎలాగ ఉంటుంది సార్? ఏరా బాలేదా? మీరు చూసుకుంటారు ఒకసారి. ఇందాకే బాగున్నా పెట్టేది. రే సార్ టీ చెప్పరా. టీ టీ నైట్ డ్యూటీ రాలేదండి సార్? ఏనా నైట్ డ్యూటీ రా? అదే సార్ స్టేషన్ నైట్ డ్యూటీ రాలేదని అంటున్నా. నీకు ఈ స్టేషన్ లోనే డ్యూటీ. ఆ. నాకు మాదాపూర్, అక్తాపూర్, మియాపూర్, కొండాపూర్ అన్ని పూర్లు మనవి. అన్ని పూర్లు మేము పూర్తి చేయాలి. ఇప్పుడే లేట్ అయింది. మన పక్క ఊర్లో పక్క స్టేషన్ లో అక్కడ అపార్ట్మెంట్ ఉంది కదా, ఆ. అక్కడ రైడింగ్ అవుతుంది, వెళ్ళాలి సార్ మనం. రైడింగ్ లో జరిగిపోతే ఎంత బాధగా ఉంటుంది తెలుసా? నాకు తెలుసు అది. ఏం ఆడుతున్నారు సార్? తెలుసురా మామూలుగా అలాగా చాలా మంది పట్టుకుంటుంటారు కదా. బాధ పెట్టకూడదు అలాగా. మొన్న రైడింగ్ జరిగింది కదా, ఆ. ఆ అమ్మాయిలు మళ్ళీ మీరు స్టేషన్ పట్టలేదేంటి? స్టేషన్ తీసుకొచ్చేస్తే పాపం పరుగు పోయింది కదా ఆడపిల్లలు కదరా. ఆ. అందుకే 90 తీసుకెళ్లి ఆ. అమ్మా అలా కాదు అలా చేయకూడదు అని చెప్పని 1 by 1 ఒక్కొక్కరిని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశారు. నన్ను పిలవాల్సింది సార్. వద్దురా అలాంటి అట్లా ఇన్వాల్వ్ అవ్వకూడదు. అవునా? సీనుని పిలవాల్సింది. దొరికిపోతున్నారు అందరి ఇంట్లో. నేను అక్కడ కాచిగూడలో మర్డర్ జరిగింది కదా. అవును సార్. ఆ డెడ్ బాడీ దగ్గర ఏదైనా ప్రూఫ్ దొరికిందా? ఒక బుల్లెట్ దొరికింది సార్. తెచ్చారా? తేలే సార్. ఏ? పెట్రోల్ కొట్టించాను. విషయం చెప్పలేదు కదా. ఎంత కమిషనర్ ఫోన్ చేశారు. ఏంటంటే? ఒక్క నిమిషం. అతను మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. సార్ చెప్పండి సార్. ఓకే సార్. రెడీ సార్. ఏంటి సార్ ఎవడో ఒకడు బంగారం పట్టుకుని పారిపోతున్నాడట, చాలా ఇంపార్టెంట్ అట. ఆ బంగారం మన ఇద్దరు పట్టుకోమన్నారు సార్. బంగారం పట్టుకోవాలా? ఆ. ఏంటి సార్ ఏం చేస్తున్నారు? బంగారాన్ని పట్టుకోమంటున్నావు కదరా. ఇద్దరిని పట్టుకోమన్నారు సార్. రమ్మంటారా? వద్దులే వేరే బంగారం, మన ఆ బంగారం పట్టుకుందాం. ఇగో నువ్వేంటారా చెప్తున్నావు? మీరేమన్నారు సార్? 4 గంటలకు ఫోన్ చేస్తా అంటున్నా. అయితే 4 గంటలు సార్ కాల్ చేస్తారు అంటున్నా. మన అర్జెంట్గా వెళ్ళి ఆయన పట్టుకోవాలి. సరేనా? అంతే. లెట్స్ గో. బంగారం కొట్టేసా, దాచి పెట్టాలి ఇప్పుడు. అన్నా ఈ ప్లేస్ లో బకెట్ కింద దాచానన్నా, నువ్వు వచ్చి తీసేసుకో. చెప్పు బంగారం ఎక్కడ పెట్టావు? నాకు తెలియదు సార్. ఏంటంటే ఊరుకుంటారు సార్ మీరు? పోలీస్ పట్టుకు కట్టి పేకండి, 2 పేకండి. ఏంటి ఆడి బొచ్చి పేకాల బంగారం ఎక్కడ తెలుసుకోవడానికి? బొచ్చు కాదు సార్, పట్టుకొని ఇలాగా 2 పీకితే 2 పీకి అలా చెప్తారు సార్. ఇప్పుడు అర్థమైంది. రే ఇట్రారా, బంగారం ఎక్కడ? ఒకసారి చూడండి వెళ్ళి సార్. ఏమైందో? ఇదేంట్రా చచ్చిపోయాడు? ఇప్పుడు ఏం చేయాలి? అంత్యక్రియలు చేయడం వెళ్ళి. ఇప్పుడు చచ్చిపోయినా పర్లేదు, ముందు బంగారం ఎక్కడ పెట్టాడో ఎత్తుకోవాలి, బంగారం పట్టుకోవాలి. బంగారం పట్టుకోవాలి. ఒక నిమిషం. ఏంటి సార్? బంగారాన్ని పట్టుకోమన్నా. ఇద్దరిని పట్టుకోమన్నారు సార్. నువ్వు ఒకటి పెద్ద ఇంట్లో ప్రతి ఓడికి నా బంగారం మీద కన్ను. ఏం చెప్తారా? మీరేం చెప్పారు సార్? 5 గంటలకు ఫోన్ చేస్తా అన్న. నేను అదే చెప్పాను సార్. 5 గంటలు సార్ ఫోన్ చేస్తారని.
పని చేద్దాం సార్. ఇప్పుడు బంగారం దొరకలేదు అనుకోండి, మన పరువు పోద్ది, ఉద్యోగం కూడా పోతాయి. మరి ఏం చేయాలి? నాకు తెలిసి ఒక స్పెషల్ డిటెక్టివ్ ఉన్నాడు, ఫోన్ చేద్దాం సార్. ఫోన్ చేసి రమ్మన్నాడు ఫోన్ చేస్తే వాడు వస్తే ఎలా చిటికలో పట్టుకుంటాడు సార్. అవునా? హలో, వచ్చి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సార్ మీరు ఇంతకుముందు ఏమేమి పట్టుకున్నారు? ఏమేం పట్టుకున్నారు అనకూడదు, ఏం పట్టుకున్నారు అనాలి. బాగా అలవాటు అయిపోయింది మరి. రీసెంట్ గా ఏం పట్టుకున్నారు సార్? రాత్రి వాళ్ళ ఆవిడ కాలు పట్టుకున్నాడు. దేనికి? తాగొచ్చాడు, ఆవిడ కొట్టింది, అందుకే కాలు పట్టుకున్నాడు. మీ ఆవిడ డిటెక్టివ్ అని దొరికిపోయారా మీరు? ఒరే, అందరికి మించి డిటెక్టివ్ భార్య లేరా బాబు, నీకు తెలియదేటి? ఏం జరిగిన పట్టేసుకొని తెలియదే. బాగా తెలుసు. ఏదో దొరికిపోతే నీకు తెలుస్తుంది అప్పుడు. తల్లి తల్లి ఏంటి ఏదో దొరికిపోవడం గురించి రోజు మాట్లాడుతున్నారు? దొరికిపోతా దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి ఇంతకీ ఆడు ఎలాగొచ్చాడు ఇక్కడికి? మాకు ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చి ఇలాగ బంగారం పట్టుకున్నాడు, వాడిని పట్టుకోవాలి అని చెప్పేసి మాకు ఫోన్ రాగా ఇంత లాగొద్దు కానీ షార్ట్లో చెప్పు. మాకు ఫోన్ వచ్చింది సార్. ఇంక తర్వాత ఏం జరిగింది? షార్ట్ అంతే సార్. ఈ మధ్యకాలం బాగా పట్టుకున్న కేసు ఏముంది సార్? వారు మన మియాపూర్లో ఆత్మహత్య ఒకటి జరిగింది కదా. అవును. అది ఆత్మహత్య కాదట, హత్య. మీకే తెలుసు సార్? పేపర్లో వచ్చింది పొద్దున్నే. మీరు పట్టుకోలేదు అది? మన మియాపూర్లో ఆత్మహత్య జరిగింది కదా. అది ఆత్మహత్యమే. సార్ సార్ ఫస్ట్ ఏదో ఒకటి చేసి అటు బంగారం ఎక్కడ పెట్టాడో కనుక్కున్నారు అనుకోండి. బంగారం ఎక్కడ పెట్టినారా? సార్ 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 ఆడు చచ్చిపోయాడు సార్. ఆడు కనుక్కో అంటే మరి ఆడనే కనుక్కోవాలి, ఇంకెవరు కనుక్కోవాలి? డిటెక్టివ్ కదా సార్, చూడండి సార్. కరెక్ట్ గా ఎన్ని నిమిషాలు వచ్చింది ఇక్కడికి? వాడు వచ్చిన ఒక 10 నిమిషాలు మేము వచ్చాం సార్. ఓకే, 10 నిమిషాలు ఎక్కడి నుంచి వచ్చినారంటే ఏమైంది సార్? ఏం సార్ దొరికిందా? దొరికిందా? ఎక్సైజ్ చేస్తాను రాగరా. అసిస్టెంట్, ఒక టీ తీసుకునే. నాకు అర్థమైంది. ఏమర్థమైంది సార్? షుగర్ లేదు దీంట్లో. ఇగో సార్, షుగరేషా సార్ ముందు బంగారం సంగతి పట్టుకోండి సార్. నేను పట్టుకోమి. దూరంగా వెళ్ళి కొంచెం వెనక్కి వెళ్ళి ఆ డస్ట్బిన్ లేసి టీ కప్. సార్ నాకు ఎందుకో బంగారం ఇందులో ఉంది అనిపిస్తుంది సార్. ఏముంది ఇది బంగారం? ఇది బంగారం సార్. అది సార్, ఇది బంగారం. డిఫరెంట్ ఉండదు సార్. 10 నిమిషాలు వచ్చినట్టు దొరికింది. ఏం జరిగింది? 3 రోజుల నుంచి 10 రూపాయల నోట్ కనిపించట్లా. ఇది కాదు గానీ ఆడు ఎలా పడిపోయాడు? ఇక్కడికి వచ్చాడు సార్, మా ఎస్ఐ గారు ఇలా కొట్టగానే ఆడ పడిపోయాడు సార్. ఒకసారి కొట్టి చెప్తాను, మళ్ళీ కొట్టురా, కరెక్ట్ కొట్టురా. నువ్వు కొట్టి వచ్చి సార్ మామూలుగా ఇలా ఉన్నా సార్, నేను పట్టుకున్నా సార్. ఇంత కుట్ర అలా కొట్టండి సార్. అదే ఇలా పట్టుకున్నా సార్, చెప్పట్లేదు. ఇది సార్ ఇలా కొట్టాను సార్. ఇలా కొట్టినవా? నేనైతే ఎలా కొడుతున్నా చూపిస్తాను రా. వీడికి ట్రైనింగ్ లేదు సార్. వెళ్ళి ఫస్ట్ మా సార్ కూడా వెళ్ళి పరిగెట్టుకుంటే వెళ్ళి పట్టుకుంటానే. ఆగుదా అక్కడికి వెళ్ళిపోతావు నువ్వు రారా. సార్ నేను చూసా సార్, నాకు అర్థమైంది. చేస్తేనే అర్థం వచ్చింది. చేస్తే పరిగెట్టి సార్ నేను పరిగెట్టాలా సార్ ఇప్పుడు? ఆగరా. సార్ కరెక్ట్ కొట్టలేదు సార్. వద్దు సార్. సౌండ్ రాలేదు సార్. సార్ ఆ బంగారం ఈ బకెట్ లో ఉందనుకుంటా సార్. బంగారం ఎక్కడేం లేదు. బంగారం ఇది బంగారం. ఇది సార్ అదే బంగారమా? ఇది బంగారం సార్. సార్ ఇది బంగారమే కదా సార్? ఇది బంగారం ఏంట్రా? ఇది బంగారం. సరిగా చూడండి సార్, ఇగో మోట్లో ఉంది చూడండి. బంగారమే. మా ఓడు గెలవాలని చెప్పి పీకేసి మా ఏంట్రా గెలవాలని తొక్కలో పాసు నువ్వు. ఎన్నిసార్లు బంగారం బంగారం అని చెప్పా వినిపించుకోయారా? ఆయన ఉందా నీకు? చిన్న ఆర్టిస్ట్ చెప్తా వినవా? పెద్ద ఆర్టిస్ట్ చెప్తా నేను అలా నువ్వు చంపేస్తాను. డిటెక్టివ్ బొంగులో డిటెక్టివ్. నువ్వు దాని బయటికి చూసుకుందా? ఏంటో చూసావు ఏంట్రా? బంగారం తీసుకుందా? చంపుతానా? పద బయటికి పదరా, చూసుకుందాం. నన్ను కొడతారు నువ్వు. పాప అనవసరంగా వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. అనవసరం మన కోసం అర్థం. మొత్తానికి బంగారం దొరికేసింది సార్. బంగారం దొరికింది, అది హ్యాపీ. పట్టుకెళ్ళి మన కమిషన్ ఇచ్చేసి ఎత్తుకెళ్ళిపోయారు. బంగారం వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. ఒక నిమిషం డిటెక్టివ్ మన తెలుసు. ఫోన్ చేయరా, ఫోన్ చేయరా. హలో, స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. అరే నీకు తెలిసిన డిటెక్టివ్ అన్న, ఇప్పుడు కమిషన్ ఫోన్ చేస్తే కమిషన్ ఫోన్ చేస్తాడు. ఏం చెప్తావు చెప్పు? ఉద్యోగాలు పోతారా? సార్ కమిషనర్ గారు బంగారం మా సార్ పట్టుకుపోయారండి. ఆ బంగారం దొరక్క నెక్స్ట్ స్కిట్ లో డైలాగ్ కదా, నువ్వు కూడా ఉండవేమో.